చెప్పు ఏం ప్రాబ్లం ఏంది? కాదు ప్రాబ్లమ్స్ చాలా. మ్యాట్ వన్ తర్వాత మ్యాట్ 2 కోసం గిఫ్ట్ గా మీకు వన్స్ కార్ ఇచ్చాడు. ఇచ్చిండు. మాకేమి ఇచ్చాడు? మా అమ్మ మీ అందరికి లైఫ్ ఇచ్చారని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓరక్షన్ చేసారు కదా. ఆ లైఫ్ లో ఇచ్చాడన్న. లైఫ్ ఓకే బానే ఉంది. లైఫ్ లో కావాలి కదా ఇంకా చాలా. నువ్వే పెద్ద ఫీల్ అవ్వట్లేదు, నీకేం వచ్చినట్టు అనిపించలేదు. ఫోన్ లో మన వదిలేశారు. అది మా మ్యాట్ ఇచ్చిన కదా. మేము ఏపీ టూర్ కి రాము. అవును రావన్నా మేము. ఏపీ టూర్ లేదు కదా మామ. లేదా నిజంగా లేదు ఏపీ టూర్. సరే సక్సెస్ మీట్ కి రా. అంటే యాక్చువల్ గా వంశాన్ని పిలవద్దని చెప్పాడు మామ. మనం చేసుకుందాం రా, వాళ్ళు ఎందుకు ఓకే అని. అంటే చెప్పలేదా మీకేమి? మ్యాట్ 3 చేయము మేము. మామ అదేం మామ, మ్యాట్ 3 గురించి మాట్లాడు. ఫోన్ వచ్చింది కదా నీకు? వచ్చింది. అది పైసలు లాక్ చేద్దాం. వచ్చింది కదా ఫోన్ వచ్చిందా నీకు? అరే నాకు రాలేదు. అరే అరే ఏయ్, అద్దాలు నేను తీయడానికి ఏయ్, ఏమంటావు? ఒక్క నిమిషం. నిజంగా అద్దాలు తీసి అంటే అన్న నాకు టెన్షన్ పెట్టదన్న. ఏం లేదు ఇప్పుడు లేదురా, కొత్తగా ఏదైనా ఎంఈడి లో ఎంఈ తీసి ఎల్లు పెట్టేసి ఎల్ఈడి ల్యాడ్. లాడ్స్ లా ఉన్నాడు. వద్దులే మామ, మళ్ళీ వీడియో రెడ్డిట్ థ్రెడ్ ఫీల్ అవుతుంది. సో దానికోసం నాకు పెట్టుకోవాలి. మమ్మీ తెలుసు కదా ఏమని? మనోనికి 3 ఉన్నాయి అకౌంట్ యూట్యూబ్ లో మమ్మ ఆ వీడియోనా? ఆల్టర్నేట్ అకౌంట్ లో వీడియో పోయి కమెంట్ చేస్తాడు. ఏమని? మనోజ్ రామ్ నితిన్ హార్ట్ అని ఇట్లా పెడతాడు. ఆ 3 ఉన్నాయి, మిగతా 97 ఎక్కడి నుంచి వచ్చింది మామ? చూసాం మామ, లెక్క పెట్టుకుంటుండు. అయ్యో లెక్క పెడుతుండ. అయ్యో సరే మామ, ఇప్పుడు ఎందుకు మ్యాట్ 3 గురించి కాదు. అట్లీస్ట్ మాకు కోపం ఉన్నా ఇక్కడికి వచ్చావు. నితిన్ బ్రో చాలా కోపంగా ఉన్నాడు, అందుకే రాలేదు. లేదు మామ, నాకు ఫోన్ చేసిండు. నేను చాలా హ్యాపీగా ఉన్నాం అమ్మ. సో మంచిగా షూట్ కూడా చేస్తున్నాం, ఒక మంచి క్యామియో చేస్తుండు. సో హీస్ హ్యాపీ.